ఖమ్మం జిల్లా యాతాలకుంటలో సీతారామ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్ పనులను స్థానిక ఎమ్మెల్యేలు మట్టా రాగమయ్య, జారే ఆదినారాయణతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. అనంతరం అధికారులకు మంత్రి పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టులో సత్తుపల్లి నియోజకవర్గంలోని యాతాలకుంట టన్నెల్ ప్రధానమైందని, తనకు ఉన్న రాజకీయ కోరిక సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడమని అన్నారు. ప్రాజెక్టు పూర్తయితే ఉభయ జిల్లాలు సస్యశ్యామలమవుతాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గోదావరి జలాలు 10 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇవ్వడం కోసం తలపెట్టినటువంటి సీతారామ ప్రాజెక్టు ఇప్పటికీ 7,500 కోట్ల రూపాయలు సుమారు ఖర్చు పెట్టాము. 3 పంప్ హౌసులన్నీ పూర్తయినాయి. దుర్గంపాడు నియోజకవర్గంలో ఒకటి, అలాగే పూసుగూడెం ములకలపల్లి మండలం, రెండోది కమలాపురం ములకలపల్లి మండలం. అక్కడి నుంచి సత్తుపల్లి ట్రంక్ ద్వారా ఏదైతే మనం చూసామో యాతాలకుంట టన్నెల్, ఇది 1.78 కిలోమీటర్స్ ఉంది. మీరు లోనికి వచ్చి కూడా చూశారు. ఇది టెక్నికల్గా